Hello guys, welcome back to our channel Master and Gamers. Thank you for 300 subscribers ki very thanks guys. So nenu avvadantunnanu chaala speed ga ayipindi. సో ఇంత స్పీడ్గా అవుతుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే గైస్. సో ఇప్పుడు మీకు తెలిసిందే అనమాట, మనం వచ్చే స్పెషల్ వీడియో అయితే చేయబోద్దామని మీకు తెలుసు. సో ఇంకా మనం స్పెషల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో లెట్స్ గో. మోయే మోయే మీనింగ్ వచ్చేసి అదే, ఫస్ట్ టాపిక్ అదే. సో మోయే మోయే మీనింగ్ వచ్చేసి గైస్, ఓకే, ఐ విల్ కీప్ అనమాట. సో అది లాస్ట్లో అయితే చెప్తానమాట. సో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో మనము 300 అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన జర్నీని ఇంకా మనం వచ్చేసి ఇంకా ఎదుగుదాం అనమాట. మీరు సబ్స్క్రైబులు కొడతానే ఉండండి, లైకులు కొడతానే ఉండండి, నా వీడియోలు చూస్తూనే ఉండండి, నేను పెడతానే ఉంటాను. లైక్ సపోర్ట్ లేకపోయినా నేను పెడతానే ఉంటాను అనమాట. సో ఇంకా మనం వచ్చేసి కామెంట్స్ అయితే చూద్దాం. లెట్స్ గో. సో గైస్ ఇక మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి చూద్దాం అనమాట. ఫస్ట్ కామెంట్ ఏంటో. సో గైస్ యూట్యూబ్లో 7 కామెంట్స్ వచ్చినాయి అనమాట ఈ మింగిల్ వీడియోకి. సో ఈ కామెంట్సే దాని క్వశ్చన్స్. సో ఇవి చదువుదాము. ఫస్ట్ బ్రో ఆరోమ్యాన్ వెన్. బ్రో ఇది యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను. సో అది అయిపోయింది అనమాట. సో ఏంటంటే గైస్, ఆరోమ్యాన్ మొత్తం సిరీస్ వచ్చేసి మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు, అంటే ఏప్రిల్ మంత్లో మోస్ట్లీ రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఒక కొత్త సిరీస్ కూడా వస్తుందన్నమాట. దాన్ని వాల్యూమ్ 2లో యాడ్ చేయట్లేదు, బట్ కొత్త సిరీస్ అయితే వస్తుంది. ఆరోమ్యాన్ కూడా ఆ సిరీస్ ఏప్రిల్లో రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ ఆరోమ్యాన్ మాత్రం పక్కా ఫస్ట్ ఎపిసోడే ఆరోమ్యాన్ ఏప్రిల్ మంత్లో రిలీజ్ అవ్వచ్చు, కొంచెం ఒక 3rd వీక్ 4th వీక్ అలా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ బ్రోనే పెట్టిండు. బ్రో ఫ్రీ ఫైర్ అండ్ GTA వీడియోస్. గైస్ అసలు లైక్ ఫ్రీ ఫైర్ వచ్చేసి ఎవ్వరు చూడట్లేదు, అండ్ కంటెంట్ కూడా లైక్ పెద్ద ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి కొంచెం దాన్ని స్టాప్లో అయితే పెట్టాను. మళ్ళీ ఆడతాను, అండ్ నాకు అలవాటు పోయింది కూడా ఆఫ్ ఆఫ్ ది గేమ్. సో అండ్ గైస్ GTA 5 వచ్చేసి దానికి కంప్యూటర్లో లైక్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ల్యాప్టాప్లో ఆడతాను. ఆ ల్యాప్టాప్లో GTA 5 తీసేసిర్రు. సో మళ్ళీ ఇప్పుడు నేను వచ్చేసి ఆడాలి. సో అది డౌన్లోడ్ చేసినప్పుడు నేను వచ్చేసి ఆడతాను అనమాట. గైస్ మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మోయే మీనింగ్. బ్రో నిజం చెప్తున్నాను, నేను లాస్ట్లో చెప్తా బ్రో, లైక్ ఇప్పుడు చెప్పను, మీరు చూడండి అప్పుడే. సో ఇంకోటి బ్రో వాళ్ళే పెట్టిర్రు. బ్రో నీకు మ్యాక్సిమం ఒక 12 or 13 ఇయర్స్ ఉంటాయి, నువ్వు ఇప్పుడే స్ట్రెస్ తీసుకుంటున్నావు బ్రో యాక్చువల్లీ ఏంటంటే లైక్ నేను వేరే యూట్యూబర్స్ కానీ అందరినీ చూసి అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ లైక్ సో ఛానల్ చేద్దాము అని. అండ్ మీరు మోస్ట్ ఆఫ్ ది వీడియోస్లో చూస్తే నేను ఇలా అంట లైక్ నా కళ్ళు వచ్చేసి కొంచెం అటు ఇటు అయితే ఇది వచ్చేసి జస్ట్ విజన్ లైక్ చూడ్డానికి. సో ఇంత చిన్న వయసులోనే ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నావు అని అయితే పెట్టిండు. సో అంటే జస్ట్ గైస్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను లైక్ ఫస్ట్ ఏమనుకున్నాను అంటే పెద్ద కాన్సన్ట్రేషన్ ఏం పెట్టద్దు అనుకున్నాను, బట్ ఆటోమేటిక్గా అది వచ్చేసింది అనమాట ఇంకా. సో అందుకే నా కళ్ళు వచ్చేసి కొంచెం ప్రాబ్లం అయితే ఉన్నాయి. బట్ ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం లిటిల్ బిట్ లేట్ అయితే వస్తాయి, కానీ దాని తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాయి అనమాట. సో గైస్ ఇంకా కామెంట్స్, హాయ్ లంగే పట్ట రాకపోతే పడకు ఎంకేసి. సో గైస్ ఇక్కడ వచ్చేసి యూట్యూబ్లో కామెంట్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇన్ని కామెంట్స్ లైక్ ఈసారి స్పెషల్ వీడియో ఏం పెద్ద ఎక్కువసేపు ఉండదు, లైక్ చెప్పినా కదా ఎవ్వరు పెట్టరు మోస్ట్లీ అని చెప్పి. సో అండ్ ఇక్కడ లైక్ మన సిండికేట్ పుష్ప మీటింగ్ అయితే ఉంది. అండ్ ఇది ఏంది ఊరికే ఇట్లా పుష్పలే కంటున్నా అనుకుంటున్నారు, అట్లా అందరికీ పెట్టుకున్నా. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ వచ్చేసి చూద్దాం అనమాట. సో ఫస్ట్ కామెంట్స్ వచ్చేసి నేనే పెట్టిన, ఐ వాంట్ స్టిల్ టు మోయే కామెంట్స్ అని. సో కరతికు 143 నేనంట. సో బ్రో వై యూ స్టార్టెడ్ దిస్ ఛానల్. సో గైస్ యాక్చువల్గా ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అని చాలామంది అయితే అడిగారు. సో చెప్పాను కదా బ్రో, ఇప్పుడు లైక్ వాళ్ళందరినీ చూసి నేను వచ్చేసి ఇన్స్పైర్ లాగా అయ్యాను అనమాట. లోపల నుంచి ఒక యూట్యూబర్ బయటకు వచ్చి ఈ వీడియోలు చేస్తున్నాడు.
సో నేనైతే చేయట్లేదు ఈ వీడియోలు. యూట్యూబర్ ఒకడు వాడు లోపల ఉంటాడు అనమాట, ఇప్పుడు వచ్చిండు బయటికి, మీరు కనిపిస్తున్నాడు. సో వాడు వచ్చేసి చేస్తున్నాడు అనమాట. సో నాకు లైక్ యూట్యూబ్ వీడియోస్ వచ్చేసి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది గైస్. సో అందుకనే నేను స్టార్ట్ చేశాను. లైక్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా చాలా అప్పుడప్పుడు యాడ్స్కి వెళ్ళాను. మీరు ఆడ మై చైల్డ్హుడ్ దానిలో చూసుండొచ్చు, ఫొటోస్లో కానీ యాడ్లో ఉండడం కానీ. నేను సో అట్లా నాకు అలవాటు అయిపోయింది అనమాట మాట్లాడడం కానివ్వండి. ఫస్ట్లో లేదు, ఏంట్రా ఇది. సో మనం ఫస్ట్ వీడియో చూస్తే ఎంత చిన్నగా మాట్లాడతా గైస్, లిటరల్లీ మీరు ఫుల్ సౌండ్ పెట్టుకుని విన్నా మీకైతే ఏమి వినపడదు. బట్ ఇప్పుడు మాత్రం బాగుడికాయలా వాగుతూనే ఉన్నాను. క్రికెట్ ఫ్యాన్ 18-19 అంట. హాయ్ బ్రో మోయ చెప్తా బ్రో చెప్తా. మళ్ళీ అతనే పెట్టాను క్రికెట్ ఫ్యాన్ 18-19. బ్రో యూ విల్ యువర్ ఫ్రెండ్ దట్ స్టార్ట్స్ విత్ ఓకే నాకు అర్థమైపోయింది కామెంట్. ఇక్కడ తను తెల్ల చేయడం మర్చిపోయాడు. బ్రో యూ విల్ టెల్ యువర్ ఫ్రెండ్ దట్ స్టార్ట్స్ విత్ ఎస్ హూ ఈజ్ ఈ. సో గైస్ యాక్చువల్గా తన పేరు నేను రివీల్ చేయను, కానీ ఆల్రెడీ చేశాను, లాస్ట్ స్పెషల్ వీడియోలో చేశాను. బట్ ఇప్పుడైతే ఏం చెప్పను. సో అతను వచ్చేసి నా స్కూల్ ఫ్రెండే. సో అంతే, తను వచ్చేసి నా స్కూల్ ఫ్రెండ్ కాబట్టి సో నేను వచ్చేసి తన పేరు లాస్ట్ స్పెషల్ వీడియోలో అయితే చెప్పాను. బ్రో యూ హ్యావ్ హౌ మెనీ ఫ్రెండ్స్? గైస్ చెప్పుకోవాలంటే ఫ్రెండ్సా కౌంట్ చేసుకుంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? 4 - 4 ఎంత? 0. నాకు వచ్చేసి వాళ్ళు ఫ్రెండ్సే కానీ అవసరమైన చోట్ల ఫ్రెండ్స్ కాదనమాట. వాళ్ళకి అవసరమైన చోట్ల మన ఫ్రెండ్స్ ఉంటాం అంతే. సో యూస్ అండ్ డ్రా అనుకోండి, అట్లాంటి ఫ్రెండ్స్ అనమాట. సో ఓకే 0 బ్రో, 0 ఫ్రెండ్స్. సో ఎస్ గైస్, సో కామెంట్స్ వచ్చేసి ఇంతే అనమాట. సో నాకు తెలుసు గైస్ మీరు ఎందుకోసం వెయిట్ చేస్తున్నారో, మోయే మీనింగ్. సో గైస్ ఇప్పుడు నేను మోయే మీనింగ్ చెప్పాలంటే మీరు జస్ట్ ఇమాజిన్ అనమాట. సో ఒక పిల్లోడైతే ఉంటాడనమాట. వాడు చిన్నప్పుడు నర్సరీ క్లాస్ స్కూల్కి కొత్తగా అయితే వస్తాడు. నర్సరీ కాదు, ఫస్ట్ క్లాస్ అనుకోండి, వాడు స్కూల్కి కొత్తగా వస్తుంది. సో అండ్ అక్కడ ఇంకొక ఫ్రెండ్ అయితే వస్తాడు అనమాట. తన ఫ్రెండే, అంటే తన ఫ్రెండ్ ముందు కాదు. సో ఇంకో ఫ్రెండ్ అయితే వస్తాడు అండ్ వీళ్ళిద్దరూ ఫస్ట్ మాట్లాడుకుంటారు అండ్ తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. అండ్ ఒక చిన్న పిల్ల అయితే వస్తుంది అనమాట వీళ్ళ క్లాసే. సో వీళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయితే అవుతారు అనమాట. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఆడుకుంటున్నప్పుడు సో ఒకరోజు సండే అనమాట. సండే రోజు ఒక ఫ్రెండ్ ఏమో పడుకుని ఉంటాడు ఇంట్లో, కొంచెం లేట్గా లేస్తాడు ఆ రోజు. ఈ చిన్నపిల్ల ఇంకో ఫ్రెండ్ గాడు వీళ్ళిద్దరు కలిసి వేరే వాళ్ళతో, అంటే వాళ్ళ స్కూల్లో వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. ఈ చిన్న పిల్లోడు వాడు పడుకున్నాడు చూడండి, వాడు లేచి వచ్చి అడుగుతాడు నాతో ఎందుకు ఆడట్లేదు అంటే ఆ చిన్న పిల్ల ఇంకా ఫ్రెండ్ గాడు అంటాడు, నువ్వు మొత్తం చీటింగ్ చేస్తున్నావు, నాకులో వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఏమేమో ఆడుస్తున్నావు, ఐస్ అండ్ వాటర్లో సరిగ్గా ఆడట్లే అని. సో వీటితో వచ్చేసి కర్చీఫ్ అయితే అయిపోతుంది. సో అప్పుడు వచ్చేసి సో అదే అనమాట మీనింగ్. పెళ్ళి వెళ్తూ ఉంటే ఎడుతూ ఉంటాడు కదా, అదే అనమాట ఆ ఫ్రెండ్ గాడు. అండ్ అంతే గైస్, ఇంకా దాని తర్వాత ఇంకేమీ లేదనమాట సో చెప్పడానికి. దిస్ ఈజ్ ది మోయి మీనింగ్. గైస్ ఇదే అనమాట మోయి మీనింగ్. నిజంగా చెప్తున్నాను నేను నిజంగా ఇంతమంది నన్ను అడిగి చంపేసిరు కదా, ఇదే మోయి మీనింగ్ అంటే. అందుకే గైస్ నేను చెప్పండి, మీరు నమ్మరు, మీరు ఎట్లా చూస్తారు తెలిసి. ఇప్పుడు నన్ను ఏం చెప్పారు స్టోరీ అని కొంతమంది చూస్తారు, ఇంకొంతమంది అరే వీడేందురా అన్నట్టు చూస్తున్నారని నాకు తెలుసు. ఇక ఎంఎస్వి క్రియేషన్స్ అట్లా చూడకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. సో ఓకే గాయ్స్, సో థ్యాంక్స్ ఫర్ ద 300 సబ్స్క్రైబర్స్ అనమాట. సో మోయి మీనింగ్ నేను చెప్పేసినాను, ఇంకా కామెంట్స్లలో నా వెనకాల పడకండి మోయి మీనింగ్ అని. ఓన్లీ లెజెండ్స్ క్యాన్ అండర్స్టాండ్ దట్ మీనింగ్ ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ ఇంకొక మంచి ఎంటర్టైనింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ అండ్ గేమర్ ఛానల్. మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to Master and Gamer channel. Please subscribe to Master and Gamer. All in one. Subscribe to Master and Gamer. Please subscribe to Master and Gamer YouTube channel.